వెల్కమ్ టు వాట్ టీవీ. కాలాపాష మనందరికీ సుపరిచితమైన పేరు కుర్చీ తాత. కుర్చీ తాత లేడు, చనిపోయారంటూ కూడా చాలా వరకు కూడా దుమారం లేపారు. వార్తలన్నీ కూడా అవాస్తవమైన వార్తల్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ ఆర్ట్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. కుర్చీ తాత ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. ఆయన అలవిగా ఉన్నారు, మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. తాతగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మరి మీరేమో వార్తలన్నీ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించింది అవి విన్నప్పుడు? ఏమంటారు? నేను అనుకోలేదండి ఒక బతుకున్న మనిషిని చంపేస్తారని. ఇట్లా గిచ్చి చూస్తాను నన్ను. అరే బతికే ఉన్నానండి. ఒకడైతే చెంపమందే కొట్టేసిండు. బతుకున్నోని చిత్రహింసలు పెడతారు ఎందుకే అని. నా భార్య పిల్లలు ఏడిసి వస్తాను. గొడ్డును కాదు, ముగ్గురు కొడుకులలో ఒకటి పైన ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, ఆమెకు ముగ్గురు పిల్లలు. నా కొడుకులకు తెలిసిందనుకో, నా రెండో కొడుకై తీసిపెట్టాడు. అరే నేను బతికే ఉన్నా అంటే ఒకడు గిచ్చుతాడు. ఒకతనొచ్చి కుర్చీ తాత అంత ఒకవేళ నా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఒక్కని పైకి పట్టుకపోతా నాకు తోసినంత మందిని. కుర్చీ అంటే ఏంది మామూలు మాట అనుకున్నారా? బట్టి గాలే కుర్చీ తాత. నా జీవితంలో భయపడను కూడా. తప్పు చెయ్య, సారీ చెప్ప, రెండూ లేదు. నా మాటే వేదం, నా అడిగే హైడ్రోజన్ బాంబు. కుర్చీ ఎక్కడుంటే అక్కడ న్యాయం ఉంటుంది. ఆడపిల్లని ఎవడన్నా హెరాస్మెంట్ చేసిండు అనుకో, ఇంటికి పోయి కొడతా. ఇంటికి పోయి ఆ అంటే అమ్మకు అర్థం తెలుసా ఇంతకు? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం అమ్మకు అర్థం. కానీ పెంచి పెద్ద చేసి ఆమె చనుబాలిచ్చి అందరి చేసినా కూడా నా కొడుకే కదా అని మన్నించి మనసారా చేర తీసుకునేదే అమ్మ. అలాంటి తల్లిని ఎవడన్నా చిత్రహింసలు పెట్టిండనుకో. సరే, ఎక్కడికి వెళ్ళారు మరి ఇన్ని రోజులు? మరి ఇంట్లో దగ్గరకుండా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి? వరంగల్. వరంగల్ ఎందుకు వెళ్ళావు? నా సొంతూరండి. ఆడికి పోతే మా పెద్దక్క, మా చిన్నక్క వాళ్ళ ఇద్దరు కొడుకులు నన్ను రానివారు. సలీం అయితే అసలు ఇసిపెట్టాడు. మా పెద్దక్క చిన్న కొడుకు, ఏడికి పోతావు, ముందు అలా బట్టలు మారిపో అంటాడు. ఆయన భార్య బట్టలు తెచ్చేస్తుంది. కానీ బంగారం వాళ్ళకి చూసుకుంటారండి. పంట వాళ్ళ ఇంట్లో పంట, లేకపోతే బస్ స్టాండ్కి వచ్చి పండుకుంటా. ఎందుకను ఆడ తినడే మా ఎక్కువ అంటే ఇంకా ఆడ పండుకుంటే ఘోరంగా ఉంటుంది. చిన్న ఇల్లు, అతనికే ఇద్దరు పిల్లలు, అందుకే ఆడ ఇగో తమ్ముడు కొడుకు నా కొడుకు అయితే కోడలు నా కోడలు కాదు కదా. ఇక నా పెద్ద కొడుకు ఇంటికి అయితే అస్సలు పోను. ఇంత ఆశ డబ్బుది. సుమారు 2 లక్షలు ఇచ్చిందండి నా బిడ్డకి. ఇచ్చిన మంచిగా ఉండదు. వాటిగా ఇమ్రాన్ బాయే యూట్యూబర్, చిల్కల్ కూడా సికింద్రాబాద్, 51,000 ఇచ్చిండండి. ఒక 2 నిమిషాల షూటింగ్కు తీసుకపోయిండు, డిక్కీలో పెట్టుకున్నాడు. 51,000. భలే ఆశావానికి పిల్లలైతే లేరు. పిచ్చి డబ్బు పిచ్చి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం మీ ఇంటికి వచ్చేసారు, మీ అభిమానులందరూ కూడా కుర్చీ తాత పిలుస్తూ ఉన్నారు. మరి మీ అభిమానులకు ఏం చెప్తావు? కుర్చీ తాత తిరిగి వచ్చిండు. మీ మర్యాదకు, మీరిచ్చే విలువకు దండం అండి. కుర్చీ తాత దండం పెడతాడు. ఈ వయసులో, 64 ఏళ్ళ వయసులో నాకు ఇంతమంది అభిమానులు ఉంటారని నేను కలలో కూడా ఊహించలే, ఆలోచించనే లేదు. రేవంత్ రెడ్డికి లేరండి 4 కోట్ల పైన అభిమానులు నాకున్నారు. ఒకసారి సిద్దిపేటలో దర్గా ఉంది, 2 సంవత్సరాలు అవుతుంది. దర్గా కాడికి అందరం పోయినాం. ఛాయ్ తాగబుద్ధి అవుతుంది. సాయంత్రం 7:30, 8 అయింది. నా కొడుకు ఆటో తీసుకొని వచ్చిండు. ఆటోలో అందరం పోతాను. మా వెనక 5-6 బండ్లు వస్తున్నాయి. అద్దంలోకి వెళ్ళి చూసిన నా కొడుకు, మరి వాని సడ్డకునికి నా ఇంకో కొడుకు చెప్పిన, నా దగ్గర ఎప్పటికో టవల్ ఉంటుందండి. 2 పానగాలు అండ కట్టిన స్ప్లెండర్, 3 వేసిన జబ్బ మీద వేసుకున్నా. బండి వచ్చి ముంగట ఆగింది. ఎవరు దిగద్దన్న, ఎవరు కోయి నీవుతారనా చిచ్చా. కుర్చీ తాత అని మీకు పేరే పెట్టేశారు. మరి ఆ సినిమాలో మంచి పాట చేశారు మీరంతా. మీ మాట ఒక పాటే అయిపోయింది అక్కడ. గుంటూరు కారం. ఏం చెప్తారు మీరు కుర్చీ తాత? మరి నెక్స్ట్ ఇంకో కొత్త మాట కోసం ఎదురు చూస్తారు కుర్చీ తాతకి. అల్లు అర్జున్ షూటింగ్ ఛాన్స్ వచ్చింది. నేనే పోలే కావాలని. అడిగి పోతే నాకు చిత్రహింసలు ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళు ఫోటో అంటారు, ఒకళ్ళు డైలాగ్ అంటారు, ఒకళ్ళు. నేను పాటలు భలే పాడతా. పాట పాడతారు ఎప్పుడు? ఏమైనా ఒకసారి? ఓకే.
మాట వరసకే అన్నానమ్మ మనసే లేదని నీ పైన అన్నదానికే అలిగితే ఆలి అన్నం పెట్టేదెవరమ్మా నా కన్నం పెట్టేదెవరమ్మ ఉన్న మనసును నీకిచ్చా వట్టి మనిషిని మట్టి బొమ్మనే ఇక్కడ కూర్చున్నా ఎందుకమ్మా ఈ మనసు ప్రేమ పెళ్ళి ఈ ప్రేమలు ఇవన్నీ డబ్బే ఓన్లీ మనీ ఈజ్ మెనీథింగ్ అవును, మీరు ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఏం చదువుకున్నారు సార్ మీరు? 81లో ఇంటర్ అండి, స్టేట్ ర్యాంక్ వరంగల్లోనే. నేను అంటున్నా కదా, వాస్తవంగా నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఐపీఎస్ చదివినోనికే చెమటలు వస్తాయి. నీకు స్మితా అగర్వాల్ తెలుసా? ఐపీఎస్, ఆమె భర్త ఐపీఎస్ఏ. అనుకోకుండా ఒకసారి ట్రైన్లో కలిసిండు నాకు, అనుకోకుండా గిట్ట కిటికీ కాడ ఇట్లా చేయబెట్టి ఒక పాట పాడుతున్నా. ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన అని పాడతానా. భర్త వచ్చిండు ఫస్ట్. మీరు అంటే మీ డౌట్ నేనే సార్, కుర్చీ తాత అంతలే భారీ వచ్చింది. 5,000 ఇచ్చిండండి, 10 నోట్లు ఇచ్చిండు, 500 ఇవి లోపల పెట్టుకో, ఈ 200 నీ మీ జేబులో పెట్టుకొని 2 నోట్లు ఇచ్చిండు, 100 లేచి దండం పెట్టినా. నీలాంటి వాడు స్టేట్కి ఒకడు ఉండాలి, ఎవరిని కానీ కడిగి పడేస్తావు. తప్పు చేసిండా తన్ననేదంతా వాడిని. మరి ఈ వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? మీరు చనిపోయారని చెప్పి వార్తలు ఎవరు చేస్తారు అంటారు? మరి ఎవడో యూట్యూబర్ వేసి పడేసిండు కుర్చీ తాత డై, ఈ ఆడికి 5 రోజులు బతుకుని చంపేసుడేందయ్యా. ఇంకా నయం బొందల పాతి పెట్టినామనిలే. నేను ఇంత చెండాల పోన్నా తప్పు. బతికిన మనిషిని ఎప్పుడు, బతికిన మనిషి మీద పాట కూడా పాడద్దు. గద్దారు అట్లా పాడే అంటే గొంగలి ఓ కట్టే కాళ్ళకు నాకు నచ్చది, నచ్చదండి. మరి మీరు కుటుంబం మొత్తం బాధపడుతూ ఏడుస్తూ ఉండి మరి మీరు రాక కోసం చూస్తూ ఉన్నారు. మీరు రాగానే ఏమంటారు? ఫ్యామిలీ అంతా ఏం చేశారు? నాకే బాధ అనిపించింది, గింత ముఖాలు వేసుకున్నారు అంతా. నేను ఒకసారి వరంగల్ పోయినండి, 1 సంవత్సరం అవుతుందా సాలువా. నా బిడ్డ ఈమె నా భార్య ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చేసిండు. ఇంకో ఈయన తీసుకొచ్చి, దయచేసి నువ్వు వారం అయింది నేను పోయి వరంగల్కు, నువ్వు ఎక్కడున్నా ఇంటికి రా అని ఇద్దరు ఏడుస్తా అంటే మా అల్లుడు ఇదే సలీం మొబైల్లో చూపించిండు. చెయ్యి వాళ్ళు ఏడ్చినాక నేను ఇక్కడ ఉండేం లాభం, ట్రైన్ పట్టుకొని వచ్చేసిన. ఇక వీడికి వచ్చిన ఇగో మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగా ఇంట్లో వాళ్ళకి పలానా కాడు ఉన్నా అని చెప్పి. ఐడియా రాలేదండి. అక్కడ పోతే పొల్లు పొరక బాగా తాగుతా అండి. ఎవరు కానీ ఆబాయ్ రా బాబాయ్ ఏం తాగుతావు, బ్రాండ్ చెప్తా, తీసుకొచ్చేస్తారు. బాగా తాగుతాండి. నేను అడిగిపోతే అసలు రాత్రి ఇక్కడికి నేను ఎట్లొచ్చినో నాకు తెలియదు. ఎవరు తీసుకొచ్చారు? నువ్వే వచ్చినావు? నేనే వచ్చినా, అసలు ఎట్లొచ్చినో నాకే తెలియదు. రాత్రి చెక్ పోస్ట్ కాడ బారుందా, కూడా బస్తీలో హైదరాబాద్లో, ఇదే హైదరాబాద్లో బస్తీలో ఒక వైన్స్ ఉంది. అడిగి పోయి నిలబడితే వాడు తీసి పాటర్ ముంగడ పెడతాడు, పైసలు ఇచ్చినా తీసుకోడు. ఇక బట్నాయన అంటే ఇంతమంది పుణ్యాన్ని తాగుతారు మా దగ్గర, నీకు ఇస్తే మాకు ధర్మమే కానీ అధర్మం కాదని అంటే సరే అని లోపలికి వెళ్ళిపోతా. ఆడ మొత్తం తాగానండి, ఓ 90 తాగి 90 చెవిలో పెట్టుకుంటా. ఎందుకను ఎవరి మనసులో ఏముంటుందో. అక్కడ మొత్తం తాగా వచ్చి ఒక దూరం పోయి మెల్లగా నీళ్లు గ్లాసు తీసుకుపోయి పోసుకొని మెల్లగా తాగి వస్తే సిగరెట్ కొడతా. దట్స్ ఇట్. ఇది నా దినచర్య నాది. ఇప్పుడు మీకు నార్మల్గా కనపడనా? జస్ట్ బయటికి పోతే కథం ఇగో 110 రూపాయలు డే పాస్ తీసుకుంటా. 110 ఎటు పడితే అటు తిరగచ్చు హైదరాబాద్ మొత్తం 40 కిలోమీటర్ల వరకు. నేనే ఇస్తా డబ్బులు. ఎవడన్నా వస్తే పాపం అతని ఇంటికి పోతాడు కండక్టర్. ఇన్స్పెక్షన్కి ఎవడన్నా వచ్చిండు అనుకో, నన్ను ఏమన్నారు, పెద్ద మనిషి నువ్వు దిగి వెళ్ళిపో అంటాడు. ఒకసారి వరంగల్లోనే అయిందండి ఇట్లా. నా టికెట్ పడిపోయింది ఎక్కడో, కాజీపేటకి వెళ్ళి వరంగల్ పోతున్నా, టికెట్ పడిపోయింది ఎక్కడో, చెక్ అవుతుంది. టికెట్ ఇక్కడ పోయిందిరా అంటే వాడు వచ్చి
ఆప్కా టికెట్ దేవో అన్నారు. నేను ముస్లిం అని ఈయన ఎట్లేరుగా, ప్రపంచమే గుర్తుపడుతుంది అని నన్ను మళ్ళీ తెలుగులో అన్నాడు. మాఫ్ కర్నా హమారా టికెట్ గిర్ గయా, నమ్మితే నమ్ము లేకపోతే లేదు. నాకు అబద్ధం రాదు, లంగతనం రాదు, కాకపోతే ఇంకో టికెట్ తీసుకుంటా అని అంటే వద్దులే అని టికెట్ ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు మన తెలంగాణలో లేడీస్కి బస్ ఫ్రీ కదా, అటువంటి టికెట్ కొట్టి ఒకటి ఇచ్చిండు. థ్యాంక్ యూ మాట నమ్మినందుకన్నా పోయి కూర్చున్నాక ఇక వాళ్ళు వచ్చిళ్ళు, ఆ టికెట్ చూసుకున్నారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాకేదో బస్సులో కుర్చీ తాత కనిపించడం పలానా చోట నాకు కుర్చీ తాత కనిపించారు అంటూ ఉంటారు. మరి ఆ జనాలు మిమ్మల్ని కలిసినప్పుడు ఏం మాట్లాడతారు, మీ గురించి ఏం క్వశ్చన్ చేస్తారు, ఏం వాళ్ళతో ఏం ముచ్చట పెడతారు? ఆరోగ్యం ఎట్లుంది, ఎటు పోతున్నావు, ఏ పని మీద పోతున్నావు, ఇటువంటి క్వశ్చన్లు వేసి అడుగుతారు. నేను ఆన్సర్ ఇస్తా సైలెంట్గా. పతావుదాంపా అంటారు. భద్రబాబు ఆ బంద ఉంటే నీకు పనికి వస్తాయి, దేనికైనా అంటే ఏనాడు పోదామని పోయి ఆపు తీసుకుంటారు. 90 తాగుతా, 90 జేబులో పెట్టుకుంటా, 90 బాటిల్ ఖాళీ ఎంటీ చూసి ఇక అతనికి థ్యాంక్స్ అంటే సిగరెట్ తాక్కుంటా వెళ్ళేస్తా. కానీ ఒక్కటి బాబాయ్, వాళ్ళ అభిమానం అంతా ఎందుకు పెంచుకున్నారు నా మీద, కనబడితే ఒట్టు ఇవో ఫోన్ ఇవ్వకుండా పట్టుకున్నది కావాలి నా భార్య, ఇగో ఫ్రెండు. ఇంత అభిమానం ఎట్లా పుట్టుకొచ్చింది ఇవి జనాలకు నా మీద అని నాకే డౌటు. మీరు ఒక్కసారి కుర్చీ మార్త పెట్టారు, జనాలు మిమ్మల్ని సంకలో పెట్టుకున్నట్టు అయిపోయింది. అది ఎందుకన్నా ఎరికేనా సార్, ఒక వ్యక్తి 10 సంవత్సరాలు సీఎంగా మన తెలంగాణ చేసిండు, ఒక కంపెనీ దేలే, ఒక ఫ్యాక్టరీ దేలే. అది ఇప్పుడు అది రాజకీయాలు వేరు. ఇప్పుడు నాయకుడు అంటే క్లియర్ గా చెప్తా. ఇప్పుడున్న సందర్భంగా ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి వచ్చారు, మరి అభిమానులకి ఏం చెప్తారు? మరి అందరు కూడా కుర్చీ తాత కోసం ఎదురు చూస్తారు, జనాలకు వచ్చి ఒకసారి కనబడితే కానీ ఊరుకోరు. వస్తా, మధ్యాహ్నం వరకు వస్తా చెక్ పోస్ట్ కాడికి, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తా చోటుబాయి తోటి, పాన్ షాప్ అబ్బాయి తోటి. మీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఇచ్చిపోయిండు, రాగానే ఫోన్ చేయమని చెప్పని. నేను మర్చిపోయినా, ఇప్పుడు బాబాయ్ ఇక్కడ నాకు గుర్తు చేసిండు. చోటుబాయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వయసు చిన్నదే, సుమారు 20 ఉంటుంది. 20 నీకు ఫ్రెండ్ ఉందా? 20 వ్యక్తి కూడా నీకు ఫ్రెండేనా? గుణం మంచిది కావాలండి, ఇక్కడ వయసు కాదు. అడి పోగానే చెక్ పోస్ట్ కాడ ఫ్రీగా ఛాయ్ ఇస్తారు. అరే విక్రమ్ ఛాయ్ దేరే భయ్ అంటే ఇచ్చేస్తారు. పాన్ షాప్ కాడి బయటలో పడతా, ఈ చోటుబాయ్ దగ్గర సిగరెట్ ముంగడ పెడతాడు, 2 రూపాయలు చేత్తో పెడతాడు. ఆ 2 రూపాయలతోటి నేను సాయంత్రం వరకు 2000 కూడా చేయగలను. ఆట ఆడి కాదు, జనాల జనమిస్తారండి. ఇట్రా ఈ క్వార్టర్ తాగు, ఈ 90 తాగు, ఇక ఎంత తాగుతా. అసలు నేను నిన్న రాత్రి ఇంటికి ఎట్లా వచ్చిన్నో. మరి మందు మానేసి కదా, అతను మానేసి మంచిగా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అంటారు అందరూ. ఒకటి బాగిన బాబా, ఈ వయసులో కాదు నాతోటి. ఇప్పుడు ఇట్లా కొంతమంది ఇట్లా వణుకుతారు, కానీ అలాంటి జబ్బు నాకు లేదు. నేను అనుకున్నా ఒకసారి, అప్పుడు గుడంబ ఉండే 10 ఏళ్ళ కింద. తాగుడుకున్నా పడెత్తి వదిలే అనుకున్నా, నాకు నేనే. నన్ను ఎవరు బాధ పెట్టలే, ఎవరు నాకు నచ్చ చెప్పలే. 15 రోజులు ఇది బంధు. హాస్పిటల్ పోయినా వాడు టానిక్ రాసిండు, అద్దాగి దాన్ని చక్కగా కల్దుకల్లో పోయి 2 గుద్దిన బగడ్డక్కన్. ఇంటికి వచ్చి ఇట్లా ఊకున్నా అంతే, గడుగుడు మొదలైంది కడుపులా, బకిట బాత్రూమ్. అంటే ఒక్కొక్క టైంలో అనుకోకుండా మనం ఏదైనా మర్చిపోయినాం అనుకో, ఇష్టపెట్టినాం అనుకో, తాగుడు కానీ తిండి కానీ ఎనీథింగ్, లేని జబ్బు వస్తుంది. ఇక నేనే అనుకున్నా, ఇప్పుడైతే కడుపు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు తాత మంచి సాంగులు చేసిండు, కుర్చీ తాత ఒక సూటు బూట్ వేసుకుని సాంగులు చేసిండు. అవును, మరి అట్లాంటి సాంగులు ఎప్పుడు చేస్తావు? మళ్ళీ సూటు బూట్ వేసుకుని ఎప్పుడు కనపడతావు జనాల్లోకి? పోతా అబ్బాయి దగ్గరికి, ఆ అబ్బాయి దగ్గరికి నేను పోయే కలిసి అతని దగ్గరనే బట్టలు పెట్టినా. మన ఈ క్రీమ్ కలర్ ప్యాంట్ షర్ట్ కోటు మరి షూ అతని దగ్గర పెట్టినా. నేను ఓసారి పోయి కలిసి వస్తా, 25,000 ఇచ్చిండండి. ఇప్పుడు తాత బయటికి రాగానే జనాలు ఈ కాలనీలో అందరు ఈరోజు చూడగానే ఏమంటారు? ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మందలిస్తారు, ఎప్పుడు వచ్చిన తాత, ఆరోగ్యం ఎట్లుంది, తిన్నావా, అంతా వరంగల్ క్షేమేనా అని అడుగుతారు. పాపం వాళ్ళ దీవిస్తానండి, ఇక అంతకుమించి ఇంకేమని లేవు.
డబ్బులు ఇస్తారు. నేను పీక్తా అందరికీ ఎరక. లాస్ట్ ఒకసారి కుర్చీ మడుతుండే డైలాగ్ చెప్పరాదు. ఎవరైనా ఇలాంటి అభిమానులను గెలికిళ్ళనుకో నన్ను కుర్చీ తాత అంటారు. మడతబెట్టి కొడితే మళ్ళీ మడివెలిరిగి వస్తారు, బతకరు. వీడు మెంటల్ నా కొడుకు, ఇట్లా ముట్టుకొని ఇచ్చిపెట్ట సంపుడే ఉంటుంది, బెడల్ బెడల్. గిట్నే ఓసారి కృష్ణాకాంత్ పార్క్ లేదా, కృష్ణాకాంత్ పార్క్ కాడ బండి మీద 2 పిల్లలు వచ్చిండ్రు. ఆ హైండీలు ఉంటుంది చూడిగో, ఇంట్లో తగిలింది నాకు, జబర్దస్త్ తగిలింది. రన్నింగ్ బండి ఎట్లుంటుంది, ఏంద్రా బాబు అంటే జరుగురా ముసలోడా అని ఇట్లా అన్నాడు. వీడు మంచోడు కాదు, నా భార్య నన్ను అర్థం చేసుకోలే. నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ కొడతా అన్నది కూడా తెలియదు. ఇంటికొచ్చి కొడతా, నీ అవ్వేడు బాలే నిన్ను కొడతా అంటే. ఇగో బాబాయ్, మనిషికి మాట అని ఉండాలి, డబ్బని ఉండాలి. నా దగ్గర మాట చాతుర్యం ఉంది. ఎంత టోన్ని కానీ నిలబెట్టి అడుగుతా. అచ్చా ఇంకో క్యారెక్టర్ ఏంటి తెలియదు, నా ముంగట ఎవడన్నా ఆడిపిల్లని గెలికిండు అనుకో వాడు ఆడిపోయినట్టే. మీ భార్య అంటే నువ్వే గెలుపుతావు అంట, మరి ఆడపిల్లలు ఎందుకు గెలుపుతా? అలాంటి జబ్బు నాకు లేదు. మరి ఇంట్లోనే అంటావు మరి. ఇక నా భార్య అనకపోతే ఎవరంటారండి. స్వాతి నాయుడు గెలికినామంటగా. అది కాదు ఇది కాదు, స్వాతి నాయుడే. వామ్మో, ఆ ఏనుగు నాకెందుకయ్యా? తప్పు ఫ్రెండ్ అట్లా అనొచ్చా? నువ్వెట్లా అంటున్నావు? అవును, మీ ఇద్దరు రొమాన్స్ చేయలేదు పార్క్ లో? చిచి షూటింగ్ అది చిచి, తప్పు, అట్లా అనకూడదు. సారీ. ఇప్పుడు ఎక్కడున్నారండి స్వాతి నాయుడు గారు? బార్బండ్ వెళ్దామా? బార్బండ్లో ఉంది. చి అదే, ఎందుకు అనవసరంగా బస్ కిరాయి వేస్ట్, టైం వేస్ట్. ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ అయితే వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు వస్తారండి, అప్పుడు మాట్లాడదాము. నాకు ఇలాంటి ఆలోచన కానీ ఇంత తాగుతానండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేదు, నీ తాగుడు ఇక తిడతా అంది. ఇక ఎంతైనా హక్కున్న భార్య. ఏమన్నారు, తిట్టారా లేకపోతే ఎమోషనల్ అయ్యారా? ఏడ్సుడు ఒక్కటే తక్కున్నది. ఆ ముఖం చూస్తే చిన్న ముఖం చేసుకొని నా కూతురు, నా భార్య, చిన్న పిల్లలు అందరూ వచ్చి పక్కన చేరిళ్ళు. ఇట్లా ఎప్పుడు చెయ్యకు, నువ్వేటన్నా పోతే చెప్పిపో. అనుకోకుండా ట్రైన్ ఎక్కిన, తాగిన మత్తుల చక్కగా వరంగల్ ఆడి దిగుడే ఆలస్యం. ఎదురుగా 2 బార్లు ఉంటాయి, బస్ స్టాండ్ ఎదురుగా, రైల్వే స్టేషన్ ఎదురుగా 2 ఉంటాయి. మన కాలు అటే పోతుంది ముందుగా, కానీ డబ్బులు తీసుకోరు. అసలు నా అదృష్టం ఏందో కానీ వాళ్ళు మనస్ఫూర్తికి ఇస్తారండి స్టఫ్. వైన్ షాప్ అని చెడగొడుతున్నారు అనమాట, ఫ్రీగా ఇచ్చి. ఇక మరి ఇప్పుడు మీరున్నారు ఒక మాట, నేను పర్టికులర్గా పోయి మీరు క్వార్టర్ తెచ్చిండు. ఎందుకు? ఒక ఫ్రెండ్ లాగా, ఒక తండ్రి లాగా. అడిగినావు కానీ కాబట్టి తెచ్చిరంట. కావచ్చు, కొద్దిగా కావాలనే అన్న. ఇగో 90 ఉన్నది ఇంకా. ఒకటి బాబాయ్, అభిమానం అన్నది వట్టిగా పుట్టుకరాదు. మీకు ఎంత అభిమానం ఉంటే ఎంత దూరం వచ్చిండ్రు. చల్లా బతకండి పిల్లలు, ఎల్లకాలం ఇట్నే కలిసి ఉండండి, నవ్వుకుంటూ ఉండండి. ఈ దీవెన కన్నా నా దగ్గర ఏమీ లేదు. అమ్మ మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు మరి తిరిగి వచ్చిండు, మరి ఏం చెప్తారు? నాకు ఏం లేదయ్యా, నాకు హ్యాపీ ఉంది. తన ఏమన్నా మాట్లాడితే క్షమించండి. తాగి మాట్లాడతాడు, ఎట్లా అంటే అట్లా మాటలు మాట్లాడతాడు, తిడతాడు. జర దాగి ఉంటే ఎవరన్నా ఏం చెప్తే వాళ్ళ మాట పట్టుకుంటాడు. ఎవరన్నా ఏమన్నా అంటే క్షమించండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇప్పుడు ఆయన ఏమన్నా జనాలకి అదొక ఎంటర్టైన్మెంటే తప్ప ఎవరు కూడా మనసులోకి తీసుకోరు ఆ మాటలు. మరి తిరిగి వచ్చిన క్షణాల్లో ఆయన ఒకసారిగా డోర్లో చూసిన క్షణం మీకు ఏమనిపించింది? తన ఆడికెళ్ళి వస్తా అంటే ఒక్కరు చెప్పిండ్రు, అమ్మ మీ నాన్న వస్తున్నాడు అంటే ముంగటికి వెళ్ళాం, వెళ్ళి పట్టుకొచ్చాం లోపటికి. ఇక జర నాకు ప్రాణం వచ్చింది. వరంగల్ పోయినా 2 రోజులు తిరిగినా కానీ నాకు కనబడలే. అందరూ అన్నారు వస్తాడమ్మా కూర్చొని అంటే అన్నీ కూర్చున్నాం బస్ స్టాండ్లో సరిలా, కానీ రాలే. ఇక లేడమ్మా మీ నాన్న వెళ్ళిపోదామంటే నిన్న 1 గంట 12 అయింది వచ్చే వరకు రాత్రి. తన
సాయంత్రం వచ్చిండు మేము ఆ రాజు వచ్చిండు. ఎప్పుడు ఇట్నే బాధ పెడతా ఉంటాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక దీంతోనే మూడోసారి అయ్యా. అబ్బా. ఆ, దీంతోనే మూడోసారి. మత్తు. ఈయన మనిషికి ఏం లేదు కానీ భర్త ఉండాలి అన్నట్టు దేవులాడతా కానీ ఆయన పైసలకు ఆశపడా దేనికి ఆశపడా తీసుకొచ్చి ఇస్తేనే తీసుకుంటా. మళ్ళీ పొద్దుగాల పోయేటప్పుడు అడుక్కుంటాడు ఇయ్యని. ఇదంతే. కాలుకో చైన్ వేసి కట్టేయండి మరి ఇట్లా పారిపోతా ఉంటే ఎన్నిసార్లు ఎత్తుకుతారు. అమ్మ నేను ఆయననేం కడతా, పెళ్లి అయినప్పుడు కొత్తలనే కట్టేయలే, ఇప్పుడు ఏం కడతానయ్యా. ఆయనకు 4 పిల్లల తండ్రి. ఇక నేను ఇప్పుడు ఏం కడతా, నాన్నే కట్టేస్తాడు. ఇప్పుడే ఎట్లున్నాడు మరి అప్పట్లో ఎట్టున్నాడు. ఓయ్ అమ్మ ఆపలేనుండే, అందుకే హైదరాబాద్ తీసుకొచ్చిన అయ్యా. అందుకే హైదరాబాద్ వచ్చిరా. జజ్జరికే వరంగల్ ఆడ ఆగకుంటేనే ఈడికి తీసుకొచ్చిన. ఏమైనా కానీ లొల్లి తాగుడు దోస్తానులే ఉండే. గొడవ ఏం బాగా లేదు, చేస్తాడా? గొడవల వల్ల ఫస్ట్ ఉండే. అంటే మంచితనానికే, చెడుతనానికి లేకుండే. Right. అందుకే హైదరాబాద్కి వచ్చేసిన. మరి ఎందుకని ఇన్నిసార్లు బాధ పెడతా ఉంటారు వాళ్ళని ఫ్యామిలీని? నువ్వు పోయేటప్పుడు చెప్పిపోక. నేను చెప్పేదినండి, మందు ఉంటది కడుపులా, స్టేషన్ ఎదురుంగా ఉంటుంది, ట్రైన్ ఎదురుంగా వస్తుంది, పోతాలు అట్టుకున్నా కూకుంటా, కొద్దిసేపు కూకుంటా, ఒక జ్యోతి పేపర్ కొంటా, ఆంధ్రజ్యోతి, కొద్దిసేపు తిప్పుతా, బజ్జి ఉంటా, ఆ పేపరే భరోసా బజ్జి ఉంటా, లేకపోతే టబల్ ఉంటుంది నా దగ్గర, టబల్ నెత్తి కింద పేపర్ పక్క, టీసీ వస్తే ఏమంటే ఎరికేనా, ఐఆమ్ ద కుర్చీ తాత. కుర్చీ తాత నాకు టికెట, నేను పైసలు ఇచ్చిన కౌంటర్లో టికెట్ ఇయ్యడా అని అంటే నవ్వి వెళ్ళిపోతారు, ఏమన్నారు. ఎప్పుడైనా వితౌట్ టికెట్ దొరుకుతాడా చక్కగా మన జైలుకి పంపుతారు. ఊర్లో ఎందుకు అట్లా గొడవలు చేసిన ఉంటా పెళ్ళైన కొత్తలు ఎందుకంత? మళ్ళీ కొడితే చిన్న కొట్టానండి, వాడు ఒక మంత్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా గొడవలు తక్కువ చేసిన, అది కాక వీళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, వీళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని సరే మానేసిన. ఇదైతే మానేయలే. ఈసారి ఎటు పో, మాకు ఇంట్లో బాధపడతారు. మరి పోతాను, పోనీ బయటికే పోనిస్తలేరు, బట్టలు ఇస్తలేదు. ఈసారి చేయని కాళ్ళు కట్టేస్తారు, మన ఇష్టం. ఎటు పోలే, ఆ పని చేయలేరు. ఎందుకను, ఈ పిచ్చోళ్ళకి నేనంటే చాలా ఇష్టం, అందువల్లనే ఎత్తుకులాడతారు. ఎవరు కాదు, నేను బతుకున్న వరకు నీకు ఊపిరి ఆడేది, లేకుంటే నీ ముంగట నేను పోతే మాత్రం ఎవ్వరు నీకు కేర్ చెయ్యరు. అది అర్థమైందా? కానీ నేను పోవాలమ్మా, నువ్వు ఉండాలి. ఎందుకను, ఆ పిల్లల కోసమన్నా బతకాలి. నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే వీళ్ళందరికి దిక్కు, మరి పెద్ద దిక్కు నువ్వు ఉండాలిగా. మరి ఇగో ఒకటి బాబాయ్, ఈ తాగుడే నాకు ఇదంతా. మందు పడ్డదా ఇక ఇనుడు ఎదురుంగా ఎవరు రాడు, మెంటల్ ముసలోడని ఎవరు. నేను కూడా పొద్దున భయపడ్డా, తాత పొద్దున మంచిగానే ఉంటాడు, ఆ పొద్దుగాల రావడానికి కారణం ఇది. తాత పొద్దుగాల అయితే మంచిగా ఉంటాడు, సాయంత్రం అయితే నా మాట వినడని. చాయ్ దే పెట్టా ఇంకో. ఏంటి మరి మీ ఫ్రెండ్ మరి వచ్చిండు, ఏం చెప్తారు ఒక 2 మాటలు? చాలా హ్యాపీగా ఉంది, మేమంతా పండగ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య అంతా టెన్షన్. వరంగల్లో మొత్తం వెతికాము, చివరికి పట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఏదైనా రాజకీయ నాయకుల కోసం కొంచెం తప్పుగా మాట్లాడినట్టయితే అందరూ క్షమించండి. ఈయన మా టీంలో ఒక మెంబరు, మాతో పాటు ఉండు తాతయ్య అంటున్నాము. మా టీం తెలుసు కదా, నేను, ఉప్పల్ బాలు, మేమంతా, స్వాతి నాయుడు, కత్తల పాప, మేమంతా, రాకేష్ మాస్టర్ గారి, కనకలక్ష్మి, మేమంతా మాతో నుంచుకుంటాం, మాతోనే తిప్పుకుంటాం. తాత మాతో ఉంటా కదా, డాడీ నాకు డాడీ, అందరికి తాత నాకు డాడీ. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అని చెప్పేసి ఫోన్పే నెంబర్లు పెట్టేసి, ఫోన్పే స్కానర్లు పెట్టేసి, కుర్చీ తాత డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ ఉంది, డెడ్ బాడీ బయటికి తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు, డబ్బులు వేయండి అని చాలా మంది దండుకున్నారు. కొంతమంది అంత్యక్రియలు చేస్తున్నాము అని డబ్బులు దండుకున్నారు. వాళ్ళందరి మీద మరి వాళ్ళ కూతురు మెహబూబా సుల్తాన్ కేసు వేస్తానంటుంది. అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, వెయ్యాలా వద్దనేది. దయచేసి బతుకున్న వాళ్ళు మాత్రం చాలా పెద్ద సెలబ్రిటీ, ఒక సినిమా హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది దీనికి. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో, కర్ణాటకలో కూడా అభిమానులు ఉన్నారు. దయచేసి ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకండి. రైట్, విన్నారు కదా తాత. మరి తాత జిందా హే, తాత ఉన్నాడు, తిరిగి వచ్చాడు, మన అందరి కోసమే తిరిగి వచ్చిండు తాత. మళ్ళీ మీరందరూ వార్తలు స్ప్రెడ్ చేసేసరికి తాత లేరు, ఇక లేడు వార్తలు ఇంట్లో వారిని కలవరపరిచాయి, ఇంట్లో వాళ్ళని మానసికంగా బాధ పెట్టాయి, ఎంతో ఎమోషనల్ అయ్యారు అందరూ కూడా. కానీ వారందరి కోసం, మన అభిమానుల కోసం కుర్చీ తాత తిరిగి వచ్చారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్,
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.